రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. నమస్కారం, శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. అమ్మ, కుమారి పూజ ఖచ్చితంగా ఈ నవరాత్రుల్లో ఆచరించాలి అని చెబుతూ ఉంటారు. మొదటి రోజు అమ్మవారి బాల అలంకారం దగ్గర నుంచి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది విశేషంగా ఆ రోజు మాత్రమే చేస్తారు. అవును, అసలు ఎలా చేయాలి? విధి విధానాలు ఏమన్నా ఉన్నాయా? నియమాలు ఉన్నాయా? ఎంత వయసు కుమారికి ఈ విధంగా పూజ చేయాలి? ఆ పూజలో ఏవేవి ఖచ్చితంగా ఉండాలి? యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత నమస్తశ్యై 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 నమో నమః. సువాసిని పూజ, కుమారి పూజ. ఇక్కడ మనము ఖచ్చితంగా ఈ పూజ చేసే వాళ్ళందరూ ఒక విషయం తెలుసుకోవాలి. మనం చేస్తున్నది మనలాంటి ఒక మనిషికి అనే భావన తీసి పక్కకి పెట్టాల్సిందే. ఎందుకంటే భౌతికంగా అమ్మవారిని మనం ఆ రూపంలో పూజ చేయలేం. ఎలా చేసినా ఒక విగ్రహానికో ఒక బొమ్మకో చేయగలం తప్ప అమ్మ అలా మూర్తిలాగా వచ్చి కూర్చుని పూజలు అందుకునే స్థితి మనకి లేదు. ఒకవేళ ఆవిడ అలా వచ్చిన ఇంత కిరీటం పెట్టుకొని ఇవన్నీ చూసుకుని వచ్చిందనుకోండి, గుర్తుపట్టే స్థితిలో మనం కూడా లేవు. ఎందుకంటే మనకి మాయ అనే పొర కప్పేసి ఉంటుంది కళ్ళకి. ఇక ఈ సువాసిని పూజ ఎలా చేయాలి? చాలామంది చాలా తప్పులు చేస్తున్నారమ్మా. సువాసిని పూజ చాలా శ్రద్ధగా చేయాలి. సువాసిని పూజకు కూడా షోడశ ఉపచారాలు. అంటే ఇక్కడ షోడశ ఉపచారాలు అంటే దేవుడికే కాదు, అతిథికి ఏ మర్యాదలు చేస్తారో అవే షోడశోపచారాలు. కాళ్ళు కడగాలి, చేతులు కడగాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, స్నానానికి నీళ్లు పెట్టాలి, తుడుచుకోవడానికి వస్త్రం ఇవ్వాలి, గంధం రాయాలి, సెంటు రాయాలి, పుష్పాలు సమర్పించాలి. ఇవన్నీ కూడా అతిథికి ఏ మర్యాదలు అయితే చేస్తామో అవే షోడశోపచార పూజలు. భగవంతుడిని కూడా మనం పిలిచి కూర్చోబెట్టుకున్నాం ఇంట్లో, అందుకని రోజు ఆయనకి స్నానాది కార్యక్రమాలు, భోజనాలు చూడాలి కదా. అలాగే ఖచ్చితంగా భోజనం పెట్టాలి. పెట్టాలి, భోజనం పెట్టాకే చీర ఇవన్నీ గాజులు సమర్పించాలి. ఇక చీర 100 రూపాయలు 200 పెట్టి వాళ్ళు కట్టుకోలేనివి పెట్టకూడదు. మీరు ఏదైతే కట్టుకుంటున్నారో అదే పెట్టాలి. మీకు 5,000 పెట్టి కొనుక్కునే స్తోమత ఉందో 5,000 పెట్టే కొనాలి. ఎందుకంటే ఆవిడ తృప్తిగా కట్టుకోవాలి. ఆవిడే అమ్మవారు. ఒక దండ సమర్పించండి, కాళ్ళు కడగండి, ఆవిడకి ప్రదక్షిణ చేయండి. ఇవన్నీ భాగం సువాసిని పూజలో. మీరు మామూలుగా బొట్టు పట్టిచ్చేస్తే దాన్ని సువాసిని పూజ అనరు, దాన్ని వస్త్రదానం అంటారు. వస్త్రదానానికి సువాసిని పూజకి చాలా భేదం ఉంది. హారతి ఇవ్వాలి, ధూపం వేయాలి, దీపం ఇవ్వాలి, అన్నీ ఉన్నాయమ్మా. దీన్నే సువాసిని పూజ. మరి పూజను ఎందుకన్నారు దాన్ని? లేకపోతే ఇంకో పేరు పెట్టచ్చుగా. మనం గ్రహించాలి. ఏదో చేసుకుంటున్నాం కదా అని మొక్కుబడిగా బొట్టు పెట్టేసి ఓ చీర పెట్టి ఇన్ని గాజులు ఇచ్చేస్తే అది వస్త్రదానం అవుతుంది తప్ప సువాసిని పూజ అంటే పూజే అంతే. దాని పేరే రోజు చేయాలమ్మా. స్తోమత ఉంటే ప్రతిరోజు చేయొచ్చు, లేదా కనీసం ముగ్గురికి చేసుకోవాలి. ముగ్గురికైతే చేసుకోవాలి. అంటే ఈ దసరాలో ముగ్గురికి. ఏ రోజు కుదరకపోతే నవమి నాడు చేసుకోండి. దుర్గాష్టమి రోజు కానీ నవమి నాడు కానీ ముగ్గురు ముత్తైదుని పిలిచి చక్కగా వారికి భోజనాది కార్యక్రమాలన్నీ పెట్టి దగ్గర వస్త్రాలు ఇచ్చి గౌరవించి పంపించండి. ఇది సువాసిని పూజ. కుమారి పూజ కూడా అంతే. వస్త్రాలతో పాటు ఏ వయసులో ఆడుకునే బొమ్మలు కూడా ఇవ్వాలి వాళ్ళకి. నేను చూసానమ్మా, చిన్న బొమ్మలు, ఆ పాత్రలు చిన్న చిన్న అలా ఆడుకుంటారు కదా. ఇవ్వాలి, దక్షిణ ఇవ్వాలి. వారికి కూడా చక్కగా భోజనం, వాళ్ళు అమ్మలు వస్తారు కదా కూడా, వారికి కూడా భోజన సౌకర్యం కల్పించాలి. పూజలా చేసుకోండి అమ్మా, మొక్కుబడిగా కాదు, భక్తిగా చేసుకోండి. లేదు మాకు స్తోమత లేదు, పూజ చేసుకోండి, మీకు ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వండి. ఏడాది పిల్ల ఒక బొమ్మతో ఆడుకుంటుంది, అందరికీ బట్టలు పెట్టాలని ఏం లేదుగా. ఎగ్గ బొమ్మ కొనియండి, మీకు ఎంత స్తోమత ఉంటే అంతలో. అందుకని ఉన్నవాళ్ళు మాత్రం మీరు కట్టుకున్నంత లేదు, నాకు 500 పెట్టుకునే స్తోమతే ఉంది, భోజనం పెట్టే స్తోమత ఉంటుంది, 500 పెట్టే కొనండి చీర, భోజనం అంతే. అది మాత్రం ఖచ్చితం. మనం ఏదైతే కట్టుకుంటామో అదే పెట్టాలి, అది మాత్రం గమనించండి. నేను ఒక ఫార్మాలిటీగా చేయకుండా భక్తి శ్రద్ధలతో పూజలాగే చేసుకోండి. కుమారి పూజ ప్రతిరోజు చేయాలమ్మా ఈ దసరాలో? కుమారి పూజ అనేది చేసుకుంటే చాలా విశేషం అమ్మా. మామూలుగా ఈ చండీ యాగం ఇవన్నీ చేసినప్పుడు ఆ 9 మంది వయసు ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి చేస్తాం. అదే విశేషం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుమారి పూజ చాలా విశేషం.
చాలా విశేషం ఈ రోజు శక్తి ఉందంటే చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. 10 రోజులు కాబట్టి ఈసారి 10 చేసుకోవచ్చు. రోజులు 10 మంది పిల్లలు. చేసుకోవచ్చమ్మా, చేసుకోవచ్చు. చెప్తున్నాను కదా, మొక్కుబడిగా చేయకుండా శ్రద్ధాభక్తిగా చేసుకోండి. దీని పేరే ఏంటి? కుమారి పూజ, సువాసిని పూజ. పూజ చెయ్యండి, వచ్చిన వారు దేవతా స్వరూపుల కింద భావించండి. ఇంకో విషయం, మీ ఇంటి పని వాళ్ళకి చాలామంది ఏం చేస్తారు, నవరాత్రుల్లో పసుపు కొట్టించుకుంటారు, పని వాళ్ళకి ఇవ్వరు. అమ్మవారు ఏ రూపంలో వస్తుందో మీకు తెలుసా? మీకు తెలుసా? ఆవిడ ఆ రూపంలోనే వస్తుంది వాళ్ళని పరీక్షించడానికి. అందుకని ఎవరొచ్చినా గౌరవించండి. దీనికి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ, మతం పక్క పెట్టండి, కులపరమైనటువంటి భేదాలు ఏమీ లేవు. ఎవరొస్తే వారే ఆ అమ్మ కింద భావించండి. అప్పుడే, ఎందుకంటే అహంకారం ఆవిడ పాదాల దగ్గర వదిలేయండి, అప్పుడు పరిపూర్ణంగా ఖచ్చితంగా ఆవిడ అనుగ్రహిస్తుంది. ఇది కుమారి పూజ, సువాసిని పూజ చేసుకునేటటువంటి పద్ధతి. మనం ఎలా ఉంటామో వారికి కూడా అలాంటివి పెట్టాలమ్మా, అలాంటివి చేసుకోవాలి. దేవి శరన్నవరాత్రులు విధి విధానాలు, నియమాలు అసలు ఎలా ఏమిటి? ఎందుకంటే ముందు రోజు అమావాస్యతోనే ఇప్పుడు ప్రారంభమయ్యేది ఎప్పుడు కూడా. మరి ఈసారి ఇంకా పితృపక్షాలు అవడం, గ్రహణం కూడా ఉందంటున్నారు, సూర్యగ్రహణం. అవేమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఇప్పుడు మొదటి రోజు నుంచే ప్రారంభించుకోవాలి కాబట్టి ఎలా చేసుకోవాలి, ఏమేమి సిద్ధపరచుకోవాలి, ఎలాంటి నియమాలు ఉంటాయి, జాగ్రత్తలు, ఇవన్నీ చెప్పండి అమ్మా. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శరన్నవరాత్రి యొక్క నియమాలు మీరు అన్నట్టు గ్రహణము, అమావాస్య, ఎప్పుడూ కూడా పితృపక్ష అమావాస్య అయిపోయిన వెంటనే శరన్నవరాత్రులు మొదలవుతాయి. ఈసారి ఏదో గ్రహణం ఉంది అంటున్నారు. మనకి భారతదేశంలో గ్రహణం లేదు అని అంటున్నారు. లేదు కూడా, లేనివి పాటించక్కర్లేదు. స్నానాలు చేయడము, జప ఇవన్నీ అవసరం లేదు. ఏవైనా మీకు మంత్రదీక్షలు ఉంటే, సూర్యుడు ఎక్కడైనా సూర్యుడే కాబట్టి స్నానం చేసి 1 గంట జపం చేసుకోండి చాలు. కానీ మిగిలిన వాళ్ళకైతే ఏం పెద్ద నియమాలు అయితే ఏమీ లేవు. ఇక సామాన్లు ఎలా తెచ్చుకోవాలి? ఏముంటాయేమో, పసుపు, కుంకుమ, సాంబ్రాణి తెచ్చుకోండి. అగరబత్తి కంటే కూడా నవరాత్రుల్లో సాంబ్రాణి శ్రేష్టం కాబట్టి సాంబ్రాణి. తర్వాత రోజు కొన్ని పువ్వులు, అమ్మవారికి ఒక దండ, మీరు పెట్టే నివేదనలు మీ శక్తి కొలది మీరు ఏం చేయగలిగితే అవి. అంటే ఆ రోజు పరిగెట్టకుండా ముందే అన్నీ సంసిద్ధం చేసుకోండి. అలాగే కొనుక్కునే వాటిల్లో కూడా కల్తీ లేనివి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పసుపు, కుంకుమ, గంధం ఎక్కువ వాడతాం కాబట్టి, కుంకుమ ఎక్కువ వాడతాం కాబట్టి మంచి కుంకుమ ఇప్పుడు మధురై వాళ్ళ కుంకుమ వస్తుంది, అది కూడా బాగుంటుంది. లేదా తయారు చేసుకోండి. ఏముంది, కుంకుమరాలు దొరుకుతాయమ్మా. పసుపు మీరు పట్టించుకుని బయట తెచ్చుకుని కొమ్ములు, ఆ కుంకుమరా ఇంత వేస్తే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇంత వేసి నూరితే ఎర్రగా ఇంత పౌడర్ వస్తుంది. దాంట్లో మీకు కావలసినవి చేసుకోవచ్చు. జవ్వాది కలపచ్చు, కస్తూరి కలపచ్చు, ఇట్లా రకరకాల పచ్చకర్పూరం కలపచ్చు. ఇట్లా రకరకాలుగా మీరు కుంకుమ తయారు చేసుకోవచ్చు. ఆ పసుపు శ్రేష్టమైనదిగా చూసుకోండి ముఖ్యంగా. ఎందుకంటే కాళ్ళకి రాసుకుంటాం, మొహానికి రాసుకుంటాం, ఎటువంటి కెమికల్స్ లేనివైతే బాగుంటుంది. అదొక్కటి కొంచెం రీసెర్చ్ చేసి తెచ్చుకోండి పసుపు కుంకుమ. అలాగే అమ్మకి సుగంధ ద్రవ్యాలంటే ఇష్టం. అమ్మవారి యొక్క ఉపచారాల్లో ఉపచారం ఉంటుంది, గంధం సమర్పయామి. తర్వాత చక్కగా ఈ సుగంధ ద్రవ్యాలు, జవ్వాది, తర్వాత గోరోజనము, కస్తూరి, ఇలాంటివన్నీ కొద్దిగా పచ్చకర్పూరంలో అవన్నీ కలిపి అమ్మవారికి సమర్పించండి. అన్నిటికన్నా ఇష్టమైనది అమ్మవారికి తాంబూలం. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. అమ్మవారు వేసుకునే కర్పూరానికి సమస్త దిగంతాలు ఆకర్షణ అవుతాయట, లలితా సహస్రనామంలో చెప్పబడింది. నేను ఒకసారి వేరే ఛానల్లో కూడా ఈ విషయం చెప్పాను, అసలు తాంబూలం ఎలా చేసుకోవాలి అనేది. చక్కగా ఏమీ లేదమ్మా, ఎండు ఖర్జూరము, తర్వాత జాజికాయ, జాపత్రి, లవంగ, ఇలాచి, అలాగే పచ్చకర్పూరము, పంచదార, తేనె, జీడిపప్పు వేసుకొని సున్నం, ఇది దొరుకుతుంది, చిన్న ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సున్నం ఒకటి తెచ్చి పెట్టుకోండి. ఈ పొడి చేసి పెట్టుకోండి. చేసిన తర్వాత 3 ఆకులు తీసుకొని వెనక ముందు తీసేసి ఇక సున్నం రాసి ఇవన్నీ అందులో వేసి చిటికెడు పంచదార వేసి దాని మీద కొద్దిగా తేనె వేసి ఒక జీడిపప్పు పెట్టి చక్కగా అమ్మవారికి తాంబూల చరణం, తాంబూలం సమర్పయామి అన్న చోట ఇది సమర్పించండి.
ఆ తాంబూలాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి, అమోఘమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఈ 9 రోజులు విశేషంగా ఇవి చేయొచ్చు. విశేషం, తాంబూలం చాలా విశేషం అమ్మవారికి. ఏది మర్చిపోయినా తాంబూలం మర్చిపోకండి, చాలా విశేషం అమ్మ. మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, ఆత్మశుద్ధిని ప్రసాదిస్తుంది. మీకు ఉదాహరణ చెప్పాలి అంటే మూకశంకరులు తెలుసు కదా మీకు, మూక పంచశతి ఎప్పుడైనా విన్నారా? వారితో పాటు ఒకరు ఈ కామాక్షి ఆలయంలో తపస్సు చేసుకుంటున్నారు. ఆయనకి పుట్టుకతోటే చెవుడు, మాటలు రావు. ఆవిడ ఒక స్త్రీ రూపంలో వచ్చి తాంబూలం, ఆవిడ నవ్వులేటటువంటి తాంబూలాన్ని తీసి ముందు పక్కన కూర్చుని ఆయనకి ఇస్తే, అమ్మమ్మమ్మో ఎంగిలి నేను తిన్నంటారు ఆయన. మూకశంకరులు ఆవిడ నములుతున్న తాంబూలం ఈయనకి ఇస్తే ఆయన తీసుకుంటారు. అప్పుడు అమ్మ ఆయనకి సాక్షాత్కారం ఇస్తే ఆవిడ ఎంగిలి తిన్నందుకు ఆయనకి మాట వచ్చి 500 శ్లోకాలు ఆసువుగా చెప్తారు ఆయన. అంటే ఇంకా చెప్పాలంటే మహానుభావులు, ప్రవచనకర్తలు చాగంటి వారు చెప్తూ ఉంటారు, ఆ తాంబూలం అమ్మ తిని ఆ గణేశుడికి, కుమారస్వామికి అమ్మ ఎంగిలి ఇస్తూ ఉంటే, అంటే ఆ తల్లి చూడ ఆ తాంబూలంలో అంత ఉందండి. ఎప్పుడు తాంబూల చరణం చేస్తూ ఉంటుందట అమ్మవారు. ఎందుకంటే ఇది స్త్రీకి చాలా అవసరం అమ్మ. ఎముకలు గట్టిపడతాయట తాంబూల చరణం వల్ల. ఏదో తాంబూలం వేసుకుంటున్నాము పళ్ళు పాడైపోతున్నాయి అలా కాకుండా చక్కగా అందరూ తాంబూల చరణం చేయడం అనేది మంచి అలవాటు. తమలపాకులు రక్తశుద్ధి, సున్నం కాల్షియము, ఇందులో ఉండే పదార్థాలన్నీ కూడా కొంత వేడిని కలగజేసి మన శరీరాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. అందుకని తాంబూల చరణం అనేది చాలా చాలా మంచిది మనకి కూడా, ఆరోగ్యపరంగా కూడా. తమలపాకులో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. ప్రతిరోజు మళ్ళీ చెప్తున్నా, కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా చెప్పానుగా, పచ్చకర్పూరం ఆ సువాసన ఎలా ఉంటుంది, ఆ వాసనకి సమస్త దిగంతాలు ఆకర్షితం అవుతాయట. అందుకని ఆ తాంబూలం అంటే అమ్మవారికి అంత ఇష్టము. ఒకటి మర్చిపోయాను నేను చెప్పడం, కుంకుమ పువ్వు కూడా వేస్తారు. అలా అని మొత్తం డబ్బా కొని వేసేయకుండా కొద్దిగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే తాంబూలం అనగానే ఒక చెంచాడు వేయడం, కాస్త పంచదార, తేనె వేయడం, అమ్మవారికి తాంబూలం సమర్పించడం, భోజనం చేసి ఆ తాంబూలం మర్చిపోకుండా వేసుకోండి. వక్కపొడి తెలుసు కదా, వక్కపొడి ఇట్లా ఆ 9 రోజులు వేసుకోండి, చాలా మంచిదమ్మా. అమ్మ ఈసారి అధికంగా ఒక రోజు వచ్చిందని చెప్తున్నారు కదా, నవరాత్రులు కాదు ఈసారి ఇంకా ఎక్కువే అని అంటున్నారు. నవరాత్రులు అయిపోయిన తర్వాత 10వ రోజు విజయదశమి చేసుకుంటాము. ఈసారి మనం 10 రాత్రులు చేసుకున్నాక 11వ రోజు విజయదశమి. ఎందుకు అంటే మరి ఇది ఎలా అవుతుందండి అంటే, ఖచ్చితంగా అవుతుంది. తిథి కదా, మనది ఎలాగా తిథిని బట్టి ఆధారపడి ఉంటాయి కదా. చవితి తిథి 2 రోజులు వచ్చింది, ఒక రోజు పూర్తిగా వచ్చి తర్వాత రోజు సూర్యోదయానికి 2 రోజులు వచ్చింది. అందుకని ఏంటంటే ఇలా ద్వయం వచ్చింది కాబట్టి ఒక అలంకారం కూడా ఎక్కువ వస్తుంది ఈసారి. 4వ రోజు 5వ రోజు అది చవితి 4 కదా, అందుకని ఒక అలంకారం కూడా ఎక్కువ వస్తుంది ఈసారి. అందుకే విశేషంగా 11 ఎప్పుడు కూడా 10 రోజులు అర్చించుకుంటాం, ఈసారి 11 రోజులు అర్చించుకోవచ్చు అమ్మవారిని. అందుకే అమ్మ ఈ రెడీ చేసిన సామాన్లు అయితే ఇవే అమ్మ: పసుపు, కుంకుమ, సాంబ్రాణి, అక్షింతలు కాదమ్మా, అక్షతలు, క్షతము కానివి అంటే నాశనము లేనివి. ఇట్లా విరిగిపోయిన బియ్యము చూసుకోండి అమ్మ. బియ్యం కూడా నడుము విరిగిన బియ్యం అక్షంతలు చేయకూడదు. నడుము విరిగిన బియ్యము అలా ధాన్యంలాగే ఉన్న బియ్యం చక్కగా చూసుకొని ఒక డబ్బాలో అన్నీ రెడీ పెట్టుకోండి. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః.